సెంట్రల్ నియోజకవర్గ సంక్షేమానికి సారథి, అభివృద్ధి ఎక్కడ ఉంటుంది నిలుపుతూ, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి నడకలు నేర్పుతూ సంక్షేమానికి సారథిగా మన ముందుకు. మరి ఎమ్మెల్యే గారు మన డివిజన్ కి ఏం చేశారు అని మీకు అన్నయ్య వివరిస్తారు. మరి అభివృద్ధిలో ముందుండేది మన బోండమ్మ మైసరావు గారు. మరి 2014-2019లో మన సెంట్రల్ నియోజకవర్గం కానీ, ఈ 62వ డివిజన్ కానీ, 63వ డివిజన్ కానీ మనల్ని ఎంత అభివృద్ధి చేశారు డివిజన్ ఎప్పటికీ చెబుతూనే ఉంటారు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మరి 14 నెలల్లో మన డివిజన్కి 62వ డివిజన్కి 2,20,80,000తో మరి డివిజన్ అభివృద్ధి చేశారు. మరి ప్రకాష్ నగర్ రోడ్డు బాగాలేదు అంటే మరి రోడ్డుని వెడల్పు చేసి రోడ్డుని అభివృద్ధి చేశారు. మరి ఇక్కడికి స్కూల్ గురించి పిల్లలు ఎలా ఉన్నారని తెలుసుకుందామని పొచ్చలపల్లి స్కూల్కి వస్తే పేరెంట్స్ వచ్చి మాకు బాత్రూమ్స్ బాగాలేదు, గ్రౌండ్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు అన్నారు. మరి వెంటనే తక్షణమే పరిష్కరించి మరి గ్రౌండ్ అభివృద్ధి చేశారు, బాత్రూమ్స్ డోర్ చేశారు. ఫుడ్ బాగాలేదంటే మీరు వెంటనే ఫుడ్ని తక్షణమే దాన్ని చర్యలు తీసుకోవాలని మాకు హెచ్చరించారు. మరి కాపు కళ్యాణ మండపం కావాలంటే అది మనకి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి, తక్కువ ధరతో తక్కువ రెంట్తో ఉండాలని చెప్పేసి అది మన ముందు తీసుకొచ్చారు. ఏదైనా ఒకటి కాదండి, చెప్పుకుంటూ పోతే ఉమాన కోసం ఎన్నైనా ఉన్నాయి. మరి వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ మరి అన్నయ్యని సోలార్ మీద మమ్మల్ని ఉద్దేశించి ఏమి నెరవేర్చాం. ఈ పరిపాలన మీద మొన్ననే ఇంటింటికి వచ్చి ఒక సర్వే కూడా అభిప్రాయం చేశారు. ఇవన్నీ మాటలే, ఈ హామీలు నమ్మొద్దు, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక చేయరని చెప్పారు. ఎన్నికల్లో చెప్పాం, మేము అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఆ 4,000 కూడా ఉదయమే 6 గంటలకి ఇంటి దగ్గరికి తీసుకొస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం గత 14 నెలల్లో 14 పింఛన్లు 3,000 రూపాయలు 4,000 చేసి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చామనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు క్యాంటీన్లు పెడతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్ల పథకం కూడా మొన్న దీపావళి నుంచి మొదలు పెట్టాం. ఇప్పుడు ఆ 3 గ్యాస్ బండ్ల డబ్బులు కూడా ఒకేసారి మహిళల బ్యాంకు ఖాతాలో వేసే విధంగా, మీకు ఒకేసారి ఆ డబ్బులు ఇచ్చే విధంగా పథకాన్ని మారుస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువుకుంటానికి డబ్బులు ఇస్తామని చెప్పాం. మొన్ననే ఆ పథకాన్ని అమలు చేశాం. ప్రతి తల్లికి 2 పిల్లలుంటే 26,000 ఇచ్చాం. 3 పిల్లలుంటే 39,000 ఇచ్చాం. 4 పిల్లలుంటే 52,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం మీరు గెలిపించినటువంటి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మొన్న ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సుని ప్రవేశపెట్టాం. ఇవాళ ఆడవాళ్ళు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా, ఈ ప్రకాష్ నగర్ నుంచి ఆటో నగర్ వెళ్ళాలన్నా, బీసెంట్ రోడ్ వెళ్ళాలన్నా, కాళేశ్వరం మార్కెట్ వెళ్ళాలన్నా బస్సు ఎక్కినాక టికెట్ కొనే అవసరం లేదనే విషయాన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకొని చేశాం. మొన్న డోర్ టు డోర్ ఇంటింటికి సర్వే చేసినప్పుడు ప్రజల నుంచి మాకు ఎక్కువ శాతం కంప్లైంట్లు కరెంటు బిల్లు మీద వచ్చినాయి. మాకు కరెంటు బిల్లు విపరీతంగా పెరిగి వస్తుందండి, మేము కట్టుకోలేకపోతున్నాం,
పోయినసారి 1000 రూపాయలు వచ్చింది, ఈసారి 2000 వచ్చింది, పోయినసారి 2000 వచ్చింది, ఈసారి 3000 వచ్చిందని చెప్పి కరెంటు బిల్లుల గురించి ఎక్కువ కంప్లైంట్లు వచ్చినాయి. ఇవాళ ప్రజల నుంచి కరెంటు బిల్లు బాధల్ని శాశ్వతంగా విముక్తి చేయాలనే ఆలోచనతో సోలారు కరెంటుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం సూర్య గారి పథకాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చాం. దాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి సోలార్ కరెంటు పెట్టే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వెంటనే వచ్చే విధంగా మీ దగ్గరలో మీ ఏరియా ఆర్పి, మీ ఏరియా ఏఈ, లైన్ మ్యాను వీళ్ళు బాధ్యత తీసుకొని మీ కరెంటు సోలార్ కరెంట్ అప్లికేషన్ని వాళ్ళు పెట్టిస్తారు. ఈ పథకం ప్రజలకు ఉపయోగపడే పథకం. మీ కరెంటు బిల్లు ఈ సోలారు ప్యానెల్ కనెక్షన్ పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇక మీకు రాదు. దానికి సోలార్ పవర్ పెట్టుకోకముందు 2019 వచ్చినటువంటి కరెంటు బిల్లు ఇప్పుడు 100 రూపాయలు వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ కరెంటు బిల్లు సాక్ష్యంగా మీకు చూపిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇవాళ ప్రభుత్వం 80,000 రూపాయల సబ్సిడీ, రాబోయే రోజుల్లో మళ్ళా బీసీలకి 20,000 రూపాయల సబ్సిడీ, ఎస్సీలకి 100% సబ్సిడీ, 200 యూనిట్ల సబ్సిడీ తప్పున ఇవ్వబోతా ఉంది. ఈ సోలార్ కరెంట్ అనేది మనం ఎవరు కూడా పెట్టుకున్నాక ఒక నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు, దాని వెంక చూడాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల పాటు అది దిగ్విజయవంతంగా నిరంతరం కూడా పగలి పూట ఎండతో కరెంటు ఉత్పాదన తయారు చేస్తాయి. ఇది ఒక అత్యాధునికమైన టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని మన కష్టాల్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ కరెంటు పెట్టుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఆ సోలార్ కరెంటు పెట్టుకుంటే మీరు నెలలా కరెంటు బిల్లు కట్టే డబ్బులు ఆదా అవడంతో కాకుండా మళ్ళీ మీకే ఎదురు కంపెనీ నుంచి డబ్బులు వస్తాయనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 3 kVA సోలార్ పవర్ పెట్టుకుంటే 450 యూనిట్లు కరెంట్ ఉత్పాదన చేస్తుంది. 450 యూనిట్లు కరెంటు తయారు చేస్తే మీరు నెలకి కరెంటు కాల్చేది 300 యూనిట్ల లోపు ఉంటాయి. అంటే 150 యూనిట్లకి మీకే గవర్నమెంట్ ఆ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కిస్తుంది. కాబట్టి ఇది అందరికీ మేలైనటువంటి పథకం. ఈ ప్రభుత్వం మొదటి 1 కోటి మందికి 80,000 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, త్వరితగతిన మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు మీ డ్వాక్రా సంఘాలు నిర్వహించే ఆర్పీలు మీ ఇంటికి వస్తారు. మీ అప్లికేషన్ అప్లై చేసుకోండి. ఇంటి పైన రేకులున్నా స్లాబ్ ఉన్నా అక్కడ పెడతారు. ఎవరికి ఎటువంటి అడ్డు ఉండదు. ఒక్కసారి కరెంటు ప్యానల్స్ పెట్టుకుంటే 30 సంవత్సరాల పాటు పనిచేస్తాయి. తర్వాత కూడా మళ్ళీ ప్యానల్స్ మార్చుకుంటే ఇంకొక 30 సంవత్సరాలు పనిచేస్తాయి. కాబట్టి ఇది ప్రజల్ని శాశ్వతంగా కరెంటు బాధల నుంచి, కరెంటు బిల్లుల నుంచి విముక్తి చేసే పథకం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. భవిష్యత్తులో మీకు ఏ సమస్య రాకుండా మీ ఇంటికి సోలార్ కనెక్షన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని
కోరుతా ఉన్నా. ఇంకా ఈ డివిజన్లో ఇప్పుడే మా మాజీ కార్పొరేటర్ పైడి తులసి చెప్పింది, అనేక అభివృద్ధి పనులు చేశాం, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కానీ వాతావరణం చూస్తున్నాం, వర్షం వస్తుంది. కాబట్టి నేను ఇంకొక సమావేశంలో మీతో అన్ని విషయాలు విపులంగా క్లుప్తంగా మాట్లాడతాను. మా నియోజకవర్గ ప్రజలకి డివిజన్ 62వ డివిజను మా అక్క చెల్లెమ్మలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సోలార్ కరెంట్ అనేది ఒక సువర్ణ అవకాశం. దీన్ని ఉపయోగించుకోండి. మళ్ళా మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు, మళ్ళా మేము పాదయాత్రకు వచ్చినప్పుడు మా కరెంటు బిల్లు పెరిగిందండి, మా కరెంటు బిల్లు ఇంత వచ్చిందండి, అంత వచ్చిందండి అని చెప్పి దయచేసి మీరు చెప్పొద్దు. ఎందుకంటే ఈ సోలార్ కరెంట్ కనెక్షన్ పెట్టుకుంటే ఇక మీకు కరెంటు బిల్లు అనేది రాదు. వచ్చిన 100 రూపాయలు వస్తాయి, లేదంటే ప్రభుత్వం నుంచే మీకు ఎదురు డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది కరెంటు బిల్లు నుంచి శాశ్వత విముక్తి చేసే పథకం. కాబట్టి దీన్ని వాళ్ళ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మేము మా డ్వాక్రా వాళ్ళని, మా పార్టీ నాయకుల్ని, మా బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మా పార్టీ నాయకులు అందరూ కూడా డోర్ టు డోర్ వచ్చి అప్లికేషన్ మీకు సోలార్ కనెక్షన్ పెట్టించడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ పథకం మనకి మంచి పథకం. ఇందాక చెప్పాం, మేమేదైనా చెప్పామంటే మీకు మంచి జరిగేదట్టేనే చెప్తాం. ఇవాళ 80,000 సబ్సిడీ, 2,20,000 బ్యాంకు లోను, 1,20,000లో 1,350 రూపాయలు నెలకి ఇన్స్టాల్మెంటు. కరెంటు బిల్లు కట్టుకునే విధంగా దానికి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే మనకి 30 సంవత్సరాల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా వినియోగంలో తీసుకోండి. మీకు ఎటువంటి నిర్వహణ బాధ్యతలు కానీ, మెయింటెనెన్స్ కానీ, దాంట్లో వచ్చే సమస్యలు కానీ మీ కరెంటు ఏఈ గారు, మీ కరెంటు లైన్ మ్యాను, అలాగే కంపెనీ ప్రతినిధులు వాళ్ళే నిర్వహిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరొకసారి ఈ డివిజను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావుకి, అలాగే ప్రధాన కార్యదర్శి రాజాకి, అలాగే మరియాబాబుకి, ఇన్ఛార్జి పైడి శ్రీనుకి, అలాగే జైపాలు, నాకా వెంకటేశ్వరరావు, మా అక్క బోన్ వెంకయ్యమ్మ గారు, నాగమణి, అలాగే సతీష్, తేజ, అమర్నాథ్ గారి అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ మీకోసం నిరంతరం కూడా ఈ కార్యాలయం పనిచేస్తూ ఉంటుంది. ఈ కార్యాలయం మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సోలార్ కనెక్షన్ అనే అప్లికేషన్ని రేపటి నుంచే మీ దగ్గరకు వచ్చే ఆర్పీలతో మీ కేవలం మీ మీటర్ నెంబరు, మీ కరెంటు బిల్లు, మీ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళే మీకు కనెక్షన్ అప్లోడ్ చేస్తారు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ ఈ కనెక్షన్ పెట్టించుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పథకాల్లో ఏవైతే మనకి నిబంధనలు ఉన్నాయో 300 యూనిట్లు కరెంటు దాటితే మనకి పథకాలు, తల్లికి వందనం కానీ, పింఛన్లు కానీ, లేదంటే గ్యాస్ కానీ వర్తించమని ఉన్నాయో ఈ సోలార్ కనెక్షన్ పెట్టుకున్నందువల్ల ఆ నిబంధనలు దీనికి సంబంధం ఉండదు. మీరు కరెంటు కాల్చడం బదులు మీరే కరెంటు తయారు చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఇది అన్ని రకాలుగా ఆర్థికంగా పథకాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో మీకు వచ్చేదానికి అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని మా 62వ డివిజన్ మా అక్క చెల్లి